తెలుగు భాష వికాసం పరిరక్షణే ధ్యేయంగా గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే మహాసభల కోసం ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. మాతృభాష పరిరక్షణకు సంబంధించి కీలక తీర్మానాలు చేసి వాటిని ప్రభుత్వానికి అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహాసభలకు మారిషస్ అధ్యక్షుడు ధరం గోకుల్, సీఎం చంద్రబాబు సహా ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. తెలుగు భాషకు పూర్వ వైభవం తెచ్చేందుకు తెలుగు ప్రముఖులను స్మరించుకునేందుకు గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. 10 ఎకరాల విస్తీర్ణంలో సర్వాంగ సుందరంగా మహాసభ ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 మంది కూర్చునేందుకు వీలుగా సీటింగ్, మరో 10 ఎకరాలను పార్కింగ్ కోసం కేటాయించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో శనివారం నుంచి 3 రోజుల పాటు జరిగే సభల కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. తెలుగు మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల నుంచి ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల్లోని తెలుగు సంఘాల నాయకులు హాజరు కానున్నారు. అంతేకాకుండా మారిషస్ అధ్యక్షుడు ధరం గోకులు ముఖ్య అతిథిగా వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 5న సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, 4వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, కేంద్ర రాష్ట్ర మంత్రులను కార్యక్రమానికి ఆహ్వానించారు. శనివారం ఉదయం 8 గంటలకు పూజా కార్యక్రమాలతో తెలుగు మహాసభలు ప్రారంభమవుతాయి. రేపు ఉదయమే 6:30 నుంచి ప్రారంభమవుతాయి. ఆధ్యాత్మిక వేదిక వద్ద కార్యక్రమాలు, పూజలు, హోమాలు అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సుప్రీంకోర్టు జస్టిస్ నరసింహం గారు వస్తున్నారు. వారు, విశ్వంజీ గారు, ఇంకా చాలా పెద్ద మందులు, మన స్పీకర్ గారు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. అక్కడి నుంచి ఇంకా 3 రోజులు పండగ కంటిన్యూస్గా ఇంకెక్కడ ఆపు ఉండదు. తెలుగు అనేది మన ప్రపంచానికి తెలుగు భాష గురించి, తెలుగు భాష యొక్క ఔన్నత్యం గురించి, తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసినటువంటి అనేక మంది వారి గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ఇది ఒక వేదిక. కాబట్టి ప్రజలందరూ ఈ మంచి ప్రోగ్రాంలో పాల్గొని ఈ ప్రోగ్రాం కూడా జయప్రదం చేయవలసిందిగా నగరపాలక సంస్థ తరపున కోరుకుంటున్నాం. మహాసభల్లో తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుల పేర్లతో వేదికలు, ద్వారాలు ఏర్పాటు చేశారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ పేరిట ప్రధాన వేదిక ఏర్పాటు చేశారు. సభలో ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం నరసింహదాసు వేదికను అందుబాటులోకి తెస్తున్నారు. సంగీత కార్యక్రమాల కోసం పాడనా తెలుగు పాట పేరిట ఘంటసాల ఎస్పీ బాలు వేదికను రూపుదిద్దారు. అదేవిధంగా రామోజీరావు ప్రదర్శనల ప్రాంగణంలో పుస్తక ప్రదర్శనలు, హస్తకళలు, తెలుగు వైభవం కొలువుదీరనున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. భోజనశాలకు డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. తెలుగు సాహితీ సౌరభాన్ని వెదజల్లేలా 1000 మంది కవులతో సహస్ర కవితా నీరాజనం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే భాషా సేవలో తరించిన వారికి 80 పూర్ణ కుంభ, 40 విశిష్ట పురస్కారాలు, పలువురు సీనియర్లకు జీవన సాఫల్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారని వెల్లడించారు. ప్రజలంతా మహాసభల్లో పాల్గొని తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుసుకోవాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా కూడా మాతృభాషలు అనేటువంటివి కొంచెం ప్రమాద స్థితిలో పడ్డాయి. ఇవాళ భాష అనేటువంటిది కేవలం మాట్లాడుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక సాధనం కింద భావిస్తున్నారో అది కాదు. ఇందులో ఉండేటువంటి సాహిత్యము, ఈ క్రియేటివిటీని ఏదైతే అంటున్నామో, ఈ రసాత్మక భావనని కూడా దూరం అయిపోతున్నాయి. ఇంత తెలుగు మనకుంటే ఈ తరం వాళ్ళకి తెలుగు బాగా దూరం అయిపోయింది. ఇవాళ ఆ యువతలో మళ్ళీ ఈ భాషను రుచి చూపించాలనే కోరిక ఇది. చిన్న చిన్న వాళ్ళు, టెక్నాలజీ చదువుకున్నటువంటి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ప్రత్యేకించి వాళ్ళు తెలుగు ప్రధానాంశంగా చదవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా తెలుగులో పుట్టాడు కాబట్టి తెలుగు నేర్చుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ ఈనాడు పేపర్లో వచ్చేటువంటి తెలుగు మనందరికీ చాలా మార్గదర్శకమైనటువంటి తెలుగు. ఎన్టీ రామారావు గారికి, రామోజీరావు గారికి ఏ తెలుగు వ్యక్తి కూడా రుణం తీర్చుకోవాలంటే చాలా కష్టం సార్. వాళ్ళు ఈ జాతికి దిశా నిర్దేశం చేసినటువంటి మహానుభావులు. రామోజీరావు ప్రదర్శన ప్రాంగణం అని ఏర్పాటు చేయడం జరిగింది. రామోజీరావు గారి గొప్పతనం ఈ తరం పిల్లలకి తెలియాలన్న ఉద్దేశంతో ఆయా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల పాటు జరిగే మహాసభలు తెలుగు జాతి ఐక్యతకు, భాషా వికాసానికి కొత్త దిశానిర్దేశం చేయనున్నాయి.